గుర్తించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. జనసేన సపోర్ట్తో అక్కడ ఘన విజయం సాధించిన పరిస్థితి. ఇక జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను ముందే గుర్తించి ఆ పార్టీని వీడిన మరో నాయకుడు బాలశౌరి, వల్లభనేని బాలశౌరి. సో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు బాలశౌరి. 5,71,436 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏంటో, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదే పార్టీలో ఉంటే మనకి ఇబ్బంది తప్పకపోవచ్చు అని జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించారో ఏంటో ఆయన జనసేన పార్టీలోకి వచ్చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019 ఎన్నికలకు మించి దాదాపు 150,000కు పైగా ఆయన ఓట్లు దక్కించుకున్నారు. సింహాద్రి చంద్రశేఖర్ను ఓడించారు. సింహాద్రి చంద్రశేఖర్ కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్న, మంచి పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్. కానీ ఆయన రైట్ పర్సనే, బట్ రాంగ్ ప్లేస్ అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి. సో 7,24,439 ఓట్లు దక్కించుకున్నారు. జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు. అన్ని అనుకూలిస్తే కేంద్ర మంత్రిగా కూడా బాలశౌరిని మనం చూడబోతూ ఉన్నాం. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు ఎంపీగా. 7,39,202 ఓట్లు వచ్చాయి అప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే. తర్వాత పార్టీ మారిపోయి మంచి పని చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆయన అనుకున్నది అయింది కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యేదేమో, బట్ ఆయన అక్కడ పోటీ చేయలే ముందు చూపుతో. ఎందుకంటే జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయింది కాబట్టి ఈ కూటమిలో ప్రమాదాన్ని ముందే ఊహించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని ఒంగోలు నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. సో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి పార్టీ మారిపోయి జాక్పాట్ కొట్టారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆ చివరి నిమిషంలో పార్టీ మారిపోయారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. భార్యకు కోవూరు నుంచి అసెంబ్లీ టికెట్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున దక్కించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి. సో ఇద్దరు గెలిచారు. అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే జరిగే ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి. అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్బెండ్ విజయసాయి రెడ్డిని తుక్కుగా ఓడించిన వ్యక్తి. సో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలుస్తాయనే అంచనాతో 3 పార్టీలు కలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి, పార్టీకి కష్టం కలుగుతుందని ఊహించి జాక్పాట్ కొట్టారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒకరు లోక్సభకు, మరొకరు అసెంబ్లీకి ఎన్నికైన పరిస్థితి. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణలతో 4 సస్పెండ్ అయ్యారు కదా. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఆ 4గురిలో ఒకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఘన విజయం సాధించిన పరిస్థితి. 2019లో 85,724 ఓట్లు వచ్చాయి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి. ఇప్పుడు 109,975 ఓట్లు వచ్చాయి. సో ఆయన వైసీపీలో కొనసాగి ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేవారు. రాజకీయాల నుంచి కూడా కనుమరుగు అయిపోవాల్సిన పరిస్థితి వచ్చేదేమో బహుశా. కానీ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. జనసేన మద్దతుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గతంలో ఎన్నోసార్లు విశాఖలోని పలు నియోజకవర్గాల నుంచి ఆయన ప్రయత్నం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దాము అని చెప్పి పరితపించారు. చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన భంగపాటు తప్పలేదు. చివరికి జగన్ ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా. అయినా కూడా ఎందుకో ఆయనకి సంతృప్తి లేదు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి. ఇంకా ఆయన టర్మ్ ఉన్నా కూడా జనసేన పార్టీలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి విశాఖ సౌత్ నుంచి ఆయన పోటీ చేశారు. పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024లో జనసేన పార్టీ నుంచి విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి 97,868 ఓట్లు దక్కించుకుని ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇంకో 5 ఏళ్ల పాటు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటారు. ఎమ్మెల్సీ అయితే ఆయన టర్మ్ కంప్లీట్ అయిపోయేది. అండ్ ఆయన్ని ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీకి అనర్హుడుగా కూడా ప్రకటించిన పరిస్థితి. సో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఆయన ముందు చూపుతో వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రయోజనం ఉండదనే ఒక ముందు చూపుతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం ఆయన చట్టసభల్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆరణి శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. లాస్ట్ మినిట్లో ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి. ఎందుకు అంటే ఆయనకి అర్థమైపోయిందేమో ఇంకా మన గవర్నమెంట్ రాదు, ఒకవేళ నేను పోటీ చేసిన ఈ పార్టీ నుంచి ఖచ్చితంగా గెలవను అని చెప్పి. సో వెంటనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి నుంచి పోటీ చేశారు. తిరుపతి అంటే తెలుసు కదా, ప్రజారాజ్యం పార్టీ ఒకానొక టైంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీటు. అక్కడ మెగా అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. సో